చంద్రబాబును మేం నమ్మం బాబు అని ప్రజలందరూ అంటున్నారు. పోయినసారి ఇట్లనే అని ఇంటికి పంపితే ఇప్పుడు చంద్రముఖి రూపంలా లకలకలక అనుకుంటా దొంగ హామీలతోని మళ్ళీ వస్తుండ కదా. అయితే ఇప్పుడు మళ్ళా కూడా ప్రజలు మేం నమ్మం బాబు అని అంటుంటే అటు బీజేపీ కూడా బాబిచ్చే హామీలను చూసి మేం నమ్మం నిన్ను బాబు అంటున్నది. చూసిండ్రా, చంద్రాలు పవనాలు వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో కాపీని షెరోటి పట్టుకుంటే పక్కనున్న బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ దాస్ సారు దాన్ని పట్టుకునేతందుకు కాదు కదా, ముట్టుకునేతందుకు కూడా మొక్కిరిసిండు. ఇంకా కరెక్ట్గా చూడుండ్రి, ఆ మేనిఫెస్టో మీద మోడీ సారు ఫోటో కూడా లేదు. మరి ముగ్గురు పొత్తేనాయే, అది ఉమ్మడి మేనిఫెస్టోనేనాయే. అలాంటప్పుడు మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి ఎందుకు పట్టుకోలేదు అంటే తెలుసు కదా చంద్రాలు మోసాలు ఎట్లుంటాయో. మేనిఫెస్టో పేరుతోని అడ్డగోలు అమలుగాని హామీలిస్తాడు, ఎన్నికలైపోయినాక మేనిఫెస్టోను మాయం చేస్తాడు. అందుకే పోయినసారి టీడీపీ మేనిఫెస్టో ఏనన్నా కనపడుతుందా ఇప్పుడు? అట్లనే ఈసారి కూడా చేస్తే దానికి బీజేపీ ఎక్కడ బాధ్యత వహించాల్సి ఉంటుందో అని మేనిఫెస్టో మీద మోడీ ఫోటో వేయనీయలేదు, దాన్నిన ముట్టుకోలేదట. అంటే ఈ మేనిఫెస్టోలో ఉన్న హామీలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు, మోడీ గ్యారంటీ ఇస్తలేరన్నట్టు. అందుకే మేనిఫెస్టో విడుదల చేసే టైంలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా లేరు, ఇంకే బీజేపీ ఇతర నాయకులు కూడా లేరు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు అమలుగాని హామీలకు మేం బాధ్యులం కాదు అని బీజేపీ డైరెక్ట్గా చెప్పినట్టే. అంతే కదా మరి. బాబుగారి గురించి వాళ్లకు తెలియంది ఏముంది చెప్పుండ్రి. నాడు మోడీని నోటికి ఎంత వస్తే అంత తిట్టిండు, అదే ఇప్పుడు అవసరం అనుకుంటా ఎంట తిరిగి పొగుడుతుండు. ఇట్లా బాబు ఊసరవెల్లి రాజకీయాలు బీజేపీకి తెలుసు గనకే ముందే జాగ్రత్త పడి మేనిఫెస్టోకు మాకు సంబంధం లేదని సీదా చెప్పిందన్నట్టు.